హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జట్టి సతీష్. ఫైనల్గా అయితే ఇంకో వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి మా పాపది అక్షరాభ్యాసం వీడియో అనమాట. ఇది వచ్చేసి మార్చి 13th రోజు చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో మీకు కొంచెం బడ్జెట్, అంటే మేము ఎంత బడ్జెట్లో చేసేసుకున్నాం, నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళామా, ఏమేమి చేసాము, అక్కడ ఎట్లా ఉంది ఏంది అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసేయండి. అయితే ఫస్ట్ అయితే మేము బడ్జెట్ ప్లాన్ గురించి చెప్పేస్తాను అనమాట. మీకు బడ్జెట్ వచ్చేసి 5000లో అయితే కంప్లీట్ చేయాలనుకున్నాం మేము. 5000లో మాకు ఒక 200 అయితే మిగిలినాయి అనమాట. మొత్తం మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసుకున్న కాంచి మళ్ళీ రిటర్న్ క్యాబ్ ఎక్కి ఇంటికి వచ్చేంత వరకు కూడా మొత్తం మాకు 4800 అయితే ఖర్చు అయిందనమాట. అయితే ఆల్మోస్ట్ అందులో మేము ఒక మార్నింగ్ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుడ్ అయితే బయట తినేసినాం. మిగతాది మేము వెళ్ళే రోజు మొత్తం నేనే ఇక్కడ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్కి చపాతీ తీసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ ఏమో చింతపండు పులిహోర అయితే తీసుకెళ్ళాను అనమాట. మిగతాదంతా మేము ఇంకోటి వచ్చేసి ఇక్కడ పూజ మాత్రం మేము 1000 రూపీస్ చేయించుకున్నాం. 1000 రూపీస్ అయితే గర్భగుడిలో అనమాట. కొంచెం తక్కువ 150ది కూడా ఉంది, అదేమో చాలా డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అయితే చేపించేదైతే చేపిస్తున్నాం అనేసి మేము గర్భగుడిలో అదే 1000 రూపీస్ పెట్టి అయితే గర్భగుడిలో అయితే పూజ చేయించుకున్నాం అనమాట. ఇది నాకు ఒక డ్రీమ్గా మిగిలిపోయిందనమాట. మా సాలిపాపకు మంచిగా అక్షరాభ్యాసం చేయించాలి అని నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నా. సో దానివల్ల ఇక మేమైతే 5000 బడ్జెట్లో వేసేసుకొని ట్రైన్కి అయితే వెళ్ళినాం అనమాట. ట్రైను మేము ఆఫ్టర్నూన్ 12కి అలా ఎక్కామన్నమాట. అక్కడికి రీచ్ అయిపోయేలోపు 5 అయిపోయింది. 5 తర్వాత నుంచి రూమ్స్ ఎత్తుక్కొని అటు ఇటు ఉండేసరికి అక్కడ టీటీడీ అనేసి ఉంది, కానీ అదంతగా నచ్చలేదండి. కానీ మళ్ళీ అది నువ్వు ఎంత కష్టం, అది 1 లోపు ఖాళీ చేయాలన్నారు. ఆ సిస్టమ్ మాకు నచ్చలేదు. ఎందుకంటే మళ్ళీ మాకు ట్రైన్ రిటర్న్కి బుక్ చేసుకోలేదు. మేము అక్కడ ఏదైనా ప్లేసెస్ ఉంటే విజిట్ చేద్దాం అనేసి మేము రిటర్న్ బుక్ చేసుకోలేదన్నమాట. 1 లోపు ఖాళీ చేయాలంటే మేము ట్రైన్ బుక్ చేసుకోలేదు. 1 లోపు ఎగ్జాక్ట్గా అంటే కాదు కదా. సో అందుకనేసి మేమైతే రిటర్న్ బుక్ చేసుకోలే కాబట్టి మాకు అంటే టీటీడీకి సంబంధించి నచ్చలేదు. సో అందువల్ల మేము అక్కడ కాకుండా ఇక ప్రైవేట్లో అయితే ఉన్నాం అనమాట. దానికి ఒక 300-400 చేంజ్ సేమ్. అవి కూడా అంటే బయట అయితేనేమో 5000 ఉంది, 2000 ఉందనుకో, అక్కడ 1500 అట్లా తక్కువ ఉందన్నమాట. ఒక 500 డిఫరెన్స్లో ఉంది. అయితే మేము ఇక్కడ రూమ్స్ కోసం అయితే చాలా చాలా చూసేసినాము. ఇదే అనమాట స్టార్టింగ్ గుడి. కానీ రూమ్స్ కోసం చాలా చూసేసి విల్లాస్ చూసినాం, అన్నీ చూసినాం. కానీ విల్లాస్ గురించి అయితే నాకే కొంచెం భయమై, అంటే క్రౌడ్ లేరు అప్పుడు. సో మేము వెళ్ళిన టయానికి క్రౌడ్ లేరు. సో నాకే భయమేసి విల్లాస్ వద్దన్నా. సో అందువల్ల మేమైతే ఒక ప్రైవేట్ లాడ్జ్లో అయితే దిగిపోయినాం అనమాట. మా రూమ్ రెంట్ వచ్చేసి రూమ్కి పర్ డే వచ్చేసి మాకు 1800 పడింది అనమాట. ఏసీ తీసుకున్నాం మేము. అయితే ఇంకోటి ఏంటంటే ఏసీ గ్రీజర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి 1800. లేదు నీకు ఏసీ ఉంటుంది, గ్రీజర్ ఉంటుంది, హీటర్ ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ మిర్రర్స్ అవేమి ఉండవు, అది 1200. సో పోయిందిలే అని ఇక 1800 అయితే తీసేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అండ్ బాల్కనీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదే అనమాట గుడి. ఇక్కడ మన ఏమంటారు, మన బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ స్టోర్ చేయాలి. మళ్ళీ మొబైల్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ ఉందన్నమాట. దీనికి ఒక 20 రూపీస్, మొబైల్కి ఒక 20 రూపీస్, అంటే ఈచ్ 120 రూపీస్ అనమాట. ఇదిలో ఫోన్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. దేనికి పోతాయి అమ్మి 5000 ఖర్చు పెట్టడం అంతే. సరే మరి 1000 పోదాంపా, ఏమైతుంది? గర్భగుడి దగ్గర కూర్చొని దేవతకి మనం పెద్ద అయినాక చెప్పుకోదా, గర్భగుడిలో చేపించుకుందాం. ఓకే, ముందు టికెట్ తీసుకోవాలి. ఇక్కడతో ఫోన్ క్లోజ్ అనమాట. మొక్కలు చూపిస్తున్నాను, ఫోన్లు ఇక్కడతో అయిపోతాయి. ఫోన్లు కూడా చూపి, ఫోన్ ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. పదా సాల్వి. ఇది టెంపుల్ వ్యూ పాయింట్ అయితే ఇది అనమాట. ఆల్రెడీ అక్కడ స్టార్టింగ్ జరుగుతూనే ఉంది పూజ. ఫైనల్గా అయితే అక్షరాభ్యాసం అయిపోయింది అనమాట. వీడియో తీస్తున్నలేగా. టెంపుల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. గన్ను కొన్నదనమాట. గన్ను చూడు, పాతగా ఉంది గన్ను. ఏం బాగుంది సాల్వి గన్ను.
300 అంట ఆ గన్ను. అట్లయితే ఆడుకోవాలి. దగ్గదా కోతులు వచ్చినాయి చాలా. వచ్చేసాలు డస్ట్బిన్ అది. ఇది వచ్చేసి కోనేరు. ఫైనల్గా అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంది. సో వచ్చినాం. మా సాలిపాప ఏమో గన్నుతో ఆడడం స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడే చెప్పండి ఈ గన్నుకి ఇదంతా తెలుసా? 285 వర్తైనా కాదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం తీయాలి తల్లి? ఇంకా తీసేది లేదు, ఇట్లా పేల్చడమే. 300 అంటే 15 రూపీస్ తక్కువ, 300 ఈ గన్ను. అసలు ఏమి లేదు. మేము రూమ్ దగ్గర వెళ్ళిపోయి ఇది ఊడిపోయేటట్టుంది, కానీ బాగా ఏడుస్తుంది కదా అనేసి కొనేసాం అనమాట. హోటల్ అయితే ఇలా ఉంది. అక్కడ ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ ఇస్తుంది. అసలు ఇది వర్తా చూడు. ఏమో లాగమ్మా అమ్మి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్క దానివల్ల ఎంత రిస్క్ పడాల్సి వచ్చింది తెలుసా మనం. దోశ పూరి. సాలిపాప మాత్రం ఫోను. ఇక్కడ కూడా తినట్లే. $50 టేస్ట్ అయితే చూడండి. ఉల్లిపోయిన పచ్చిమిరకాయ కూడా వేసేది వెళ్ళా. చూడండి, అదే మన ఇంట్లో అయితే మనం కోసుకోము ఇలాంటి వాటిని, కానీ తప్పదుగా బయటకు వచ్చినప్పుడు. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది, టిఫిన్ చేయడం అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే వస్తున్నాం అనమాట. మాది వచ్చేసి ఇక్కడ 2 కార్స్ అయినాయి కదా, ఇదే అనమాట బిల్డింగు కనిపిస్తుంది. దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఈ రూమ్ పక్కనే అనమాట మాది. ఇదే అనమాట హోటల్ మాది. కీసాడు. హాయ్ సాల్వి, పడుకో. ఇక రూమ్కి వచ్చినాం. అయ్యా స్టెప్స్ వచ్చేసినాం అమ్మ ఫైనల్గా రూమ్కి అయితే. రూమ్కి అయితే వచ్చేసినాం. మనం పెట్టుకున్నట్టే ఉన్నాయి, క్లీన్ చేయలేదట. పాపకి డాక్టర్ సెట్ కావాలంట. డాక్టర్ అయితే అగో ఫస్ట్ ఏమో కాదు, మా సాలి పాప అన్నప్రాసన అప్పుడేమో గన్ను టోపీ పట్టుకుంది, పోలీస్ టోపీ పట్టుకుంది. అందుకని ఫస్ట్ అక్షరాభ్యాసం అయిపోగానే ఫస్ట్ గన్ను కొన్నది. తర్వాత అమ్మటి ఎక్కువసేపటి తర్వాత డాక్టర్ సెట్ కొన్నది అనమాట. సాల్వి డాక్టర్ సెట్ చూపించు, మంచిగా చూపించు. మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట డాక్టర్ సెట్ అని. COVID-19 అంట దాని పేరు అని కొనేసినాం అనమాట. పాపం ఎప్పటి నుంచో అడుగుతుందని. ఈ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో కదా అమ్మి, చెప్పు ఎట్టున్నాయి ఈ ఎండలు చూస్తుంటే ఎట్టదు తెలుసా. పక్కన వంట వండుతుంటే చలి కాగడానికి చలిమంట పక్కన కూర్చుంటే ఎంత వేడి కొట్టిద్దో. ఎండలు అంత ఉన్నాయి అమ్మ. అమ్మో ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి. చాలా రోజులు అవుతుంది కదా బయటికి రాక, దూల తీరిపోయి అంత ఎండలు వస్తున్నాయి. ఈ ఎండలు ఏందిరా బాబు, మా సాలి పాప కందిపోయేటట్టుందమ్మా ఎండకి. అమ్మ అక్కడ పోవాలా హోటల్ కోసం. ప్రజెంట్ అయితే లంచ్ చేయడానికి అయితే పోతున్నాం అనమాట. టిఫిన్ చేసినాం, లంచ్ చేసి చిన్నగా మళ్ళీ నడుచుకుంటూ ఎండలకి పోయినాం అనుకో రూమ్కి. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోవడమే అనమాట. ఇక ఆగేది లేదు మరి. అంతే
ఆగేది లేదు, తగ్గేది లేదు. మళ్ళీ కూర్చుంటే 8ంటికి నైట్ ట్రైన్ దిగిపోతాం. ఇప్పుడు వాసవి హోటల్లో ట్రై చేయాలి. ఇలాంటి బొమ్మలు ఇక్కడ చాలా ఉన్నాయి, డెకరేషన్ పీసెస్. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అయితే లంచ్ చేద్దామని అయితే వెళ్ళిపోయాం అనమాట. అయితే మేము ట్రైన్ అయితే రిటర్న్ బుక్ చేసామన్నమాట, ఇంటర్సిటీ బుక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మాకు 3:30కి అలా ట్రైన్ ఉందన్నమాట. అయితే లంచ్ చేద్దామని వచ్చినాం. లంచ్ కూడా 50-50 ఉందండి. అయితే చాలామంది మాకు చెప్పారనమాట, అంటే వెళ్ళినప్పుడు సమ్ ఫుడ్ అయితే అంత టేస్టీ ఉండదు అనేసి అన్నారు. కానీ సో కాంప్రమైజ్ కావాలి కాబట్టి కాంప్రమైజ్ అయిపోయాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మా సాలిపాప ఎండకు తట్టుకోలేక మస్తు చికాకు చేసిందండి. ఒక్క లాలీపాప్ కోసం లాలీపాప్ ఇప్పించినాక తీరా పడుకుంది ఆ కూలర్ గాలికి. అసలుకి వర్తే కాదు, మేము తిన్న ఫుడ్కి మేము కట్టిన అమౌంట్కి అసలు వర్తే అనిపించలేదు. కానీ ఎట్లున్నా తినే వాళ్ళైతే ఓకే అనుకుంటారనమాట. మాకేం కొంచెం టేస్ట్ వైజ్ అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కొన్ని ప్లేసెస్లో అవ్వలేకపోయినాం. కానీ మిగతాదంతా బాగానే ఉంది. అయితే నేను చెప్పాను కదా ఫోన్స్ ఎలో లేవు అని. ఫోన్స్ అయితే ఎలా లేవండి లోపలికి. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళే ఫొటోస్ తీస్తారు. మీకు ఎన్ని కావాలంటే అన్ని దిగేసేయండి. దిగినాక బయటకు వచ్చినాక ఒక కౌంటర్, అంటే బయటకు వచ్చినాక అక్కడ కాపీస్ ఇస్తారనమాట. ఈచ్ 100 అనమాట. మేమైతే 3 కాపీస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే పాప మా సాలిపాప గిందాకలు చూసినప్పుడు పడుకుంది కదా రెస్టారెంట్లో. సో ఇక్కడ కూడా అంతే, ఇంకా పడుకుని పోయినాం అనమాట. ఇక్కడ మా రూమ్కి బాయ్ చెప్పేసేయాలి. అయితే మా బావ మా సాలిపాపకి అయితే డ్రెస్ ఎక్స్చేంజ్ చేశాను అనమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు, నేనైతే చేసుకోలేదు. ఎందుకంటే అది నాకు కొత్త డ్రెస్సే అండ్ కాటన్ది అనమాట. నేను ఏరికోయి కొనుక్కున్న డ్రెస్ అనమాట. ఇది అమెజాన్లో ఉంది, ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా తీసేసుకోండి. ఇక్కడ అదే నేను చెప్తున్నాను అనమాట. కానీ చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే. మంచిగా ఎంత చెబ్బీ గర్ల్స్కి కూడా సూపర్గా ఉంటుంది. కానీ దీంట్లోనే చాలా, అంటే దీంట్లోనే డిఫరెంట్ అంటే క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఒక్కటి మీరు చూసి తీసుకోవాలి, తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి క్లాత్ చేంజ్ అయిపోయింది. నేనైతే నాకు చేంజ్ అలా పడింది అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టేసినాను నేను. కొంచెం తక్కువలో కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే మారిద్ది ఖచ్చితంగా, అది చూసి తీసుకోండి. ఫైనల్గా అయితే మళ్ళీ 2 బ్యాగ్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇదే అనమాట మేమున్న హోటల్, ఫస్ట్ ఫ్లోర్ మాది. ఇటు మీకు నా బెడ్ పైన ఉంది కదా అక్కడ అనమాట మాది. మా రూమ్ వచ్చేసి 205 సంథింగ్, 205 204 అయింది కరెక్ట్ తెలియదు. ఇక ఫైనల్గా అయితే బాసరాలో అలా 2 డేస్ గడిచిపోయింది. ఇక అలా బాగా ఎండ్ ఆఫ్ చెప్పేయాలన్నమాట ఇక్కడ అయితే. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు ట్రైన్ దిగగానే షేర్ ఆటోలో వెళ్ళండి. షేర్ ఆటోలో వెళ్తే 2 మెంబర్స్ అనుకో 40 రూపీస్లో అయిపోయింది. ఈచ్ 120, పర్ హెడ్ 20 అనమాట. అదే లేకుండా ఓన్గా మాట్లాడుకుంటే వాళ్ళైతే పిచ్చి డబ్బులు అడుగుతున్నారండి బాబాయ్ మాకైతే. అయితే మేమైతే షేర్ ఆటో వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు షేర్ ఆటో రావట్లేదు. అయితే ఇట్లా మేము చెప్పినాం అనమాట. తను 100 రూపీస్ అడిగింది రిటర్న్ వచ్చేటప్పుడు. కానీ మేము మాత్రం 50 ఇస్తామని చెప్పినాం అనమాట. ఎందుకంటే ఎవరు లేరు కదా, సో 50 ఇస్తామన్నమాట. ఇక చూడండి అప్పుడే మనం స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట, రైల్వే స్టేషన్కి. చిన్నదేనండి బాసరా అంటే. నేను ఏదో పెద్దగా అనుకున్నా కానీ చిన్నదే ఉందండి బాసరా. టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉందన్నమాట. మహా అంటే 10-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు టెంపుల్ నుంచి నియర్ బై. 1 డేలో కూడా ఇలా బాసరాకి వెళ్ళి రావచ్చు కానీ మేము అంత రిస్క్ తీసుకోవాల్సుకోలేదు. మాకు ఎందుకంటే పాప ఉంది, సంబర్ ఎఫెక్ట్ పడిద్ది, మళ్ళీ ఎండలు ఉన్నాయి, ఎందుకులే ఆరాటంగా వచ్చి చేసేది ఏముందులే అనేసి మేమైతే 1 డే స్టే చేయాలనుకున్నాం. అందులో ఒకటి అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే, మేము అయ్యగారిని కనుక్కొని వెళ్ళినాం అనమాట, ఏ రోజు వెళ్ళాలి, ఎలా వెళ్తే మంచిది అని. అయితే తను చెప్పింది ఏంటంటే, ఒకరోజు అక్కడ నిద్ర చేసేపోయింది మంచిగా ఉంటుందని చెప్పింది అనమాట. ఇక్కడ సిటీలోనే మా నియర్ బై టెంపుల్లో అడిగితే అక్కడ నిద్ర చేయండి అనేసి అంటే, ఇక సరేలే అనేసి మేము నిద్ర చేద్దాంలే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా అయితే మా ట్రైన్ రావాల్సిన దానికంటే ఇంకా లేట్గా వచ్చిందనమాట. కానీ దింపాల్సిన టైంకి దింపిందిలేండి. ఇంటర్సిటీ అనమాట. ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కడం నేను సెకండ్ టైము. దీంట్లో ఫెసిలిటీ ఎక్కడ బాగుంటుంది అనమాట. మనం టిఫిన్ చేయడానికి మంచిగా ముందు అది ఉంటుంది అనమాట. ప్లేట్ అంటే ఏమంటారు దాన్ని, టేబుల్ లాగా ఉంటుంది. టిఫిన్, లంచ్ ఏదైనా మీరు ఎంజాయ్గా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఏసీ, నాన్ ఏసీ అంతే అనమాట. స్లీపర్స్ అలాంటివి ఏమి ఉండవు ఇంటర్సిటీలో. సో అందువల్ల మేము ఇక ఏసీ చూసుకున్నాము. ఏసీ బుక్ కాలేదన్నమాట, మొత్తం వెయిటింగ్లో ఉంది. మళ్ళీ ఎందుకు లేని పొంతాలకైనా అనేసి నాన్ ఏసీనే బుక్ చేసుకున్నాం అనమాట. పోయేటప్పుడు కూడా
నాన్ ఏసీనే చేసుకున్నాం మేము. కాకపోతే అది స్లీపర్స్ చేసుకున్నాం. ఇదేమో దీనికి స్లీపర్స్ ఉండవు కదా. అప్పటికి ఇంగ్లీష్లో చాలా మంది పడిపోయిన కొంతమంది జనరల్ తీసుకుని ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ట్రైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సిట్టింగ్ అంతా మనకి మంచి టిఫిన్ కూడా వస్తుందిలేండి. టిఫిన్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీ అయితే బాగుంటుంది. నాకు ఇంటర్సిటీలో ఈ ఫెసిలిటీ బాగా నచ్చింది. కాకపోతే ఇది కొంచెం నీట్గా లేదు, మామూలుగా లేదనమాట. తప్పదు కదా, సమ్మర్ సీజన్లో ఏదో ఒకటి బుక్ అయిపోయింది దాన్ని. సెకండ్ సిట్టింగే ఉందా? కూల్ వాటర్ ఉన్నాయి కానీ ఐస్ గడ్డ ఓకే. డైరెక్ట్ ఏసీ సెకండ్ సిట్టింగ్. దీనికి స్లీపర్స్ కొనుక్కున్నా కానీ వేడి అయిపోతున్నాయి. మా ఓడు చూడండి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎక్స్రే ఆపరేషన్ చేయించుకొని కావాలనేసి వీక్గా లస్సీ బిజీగా ఉన్నాడు మా ఓడేనమాట. ఈచ్ వన్ వచ్చేసి 30 పడదు అన్నమాట. దానికి కూడా మా సాలిపాప కూడా మంచిగా నచ్చి మంచిగా మా పాప అయితే సమోసాలు ఇక్కడ సమోసాలు అయితే మంచిగా సమోసాలు వచ్చినాయి. 30 రూపీస్ చిన్న సమోసాలు. ఆ సాలి పాపకి ఈ సీటు ఖాళీనే ఉంది వాళ్ళ డాడీ పక్కన, కానీ అది ఖాళీగా ఉంచాలి. చిప్స్ తెచ్చుకున్నాం. ఎంతసేపు చిప్స్ తింటాం కావాలని సమోసా వచ్చింది. సమోసా చుట్టూ రన్ పడేసి పైన ఉంటుంది కదా, అట్లా తింటుందన్నమాట. 8:30 అన్నాడు. 8:30కి అయితే దింపేస్తుంది అనమాట. కాచిగూడ అనమాట. మేము వచ్చి ఎక్కిందేమో అమ్మ జర్నీ అంతా బేగంపేట. ఫైనల్గా ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క దిగుతూ ఫైనల్గా అయితే దిగిపోవాలన్నమాట. మేము చూడండి కానీ బెస్టే లేండి. ట్రైన్ అయితే టయానికి దింపేది. మేము వచ్చేసి కాచిగూడలో కాళ్ళు దీని కానిచ్చి పెట్టాం. కాలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్రీ ఏంటమ్ ఇది మా సాలి పాప పట్టుకోమన్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. బయట షాప్లో కొనిస్తా. ఫస్ట్ టైం ఒకసారి ఉంటే యూజ్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ టైం యూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు బాగా కనిపెట్టిందమ్మ మనల్ని మంచిగానే. జాగ్రత్త. నువ్వు పట్టుకుంటున్నావా? ఏం కనిపిస్తావు? రాకురా నాయన కూర్చొని. అమ్మో ఫస్ట్ టైం కానీ బాగుందిలే. ఇది ఇప్పుడు అదంతా నడవాలి కదా మనం. అమ్మయ్య నడవకుండా బాగానే ఈ ఆటో వల్ల హెల్ప్ చేసిండు మాకు. ట్రాకులు మించి వచ్చినాం ఫస్ట్ టైం ఈ ట్రిప్కి అయితే. అమ్మ కాచి కూడా మంచిగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. అమ్మయ్య అగది అక్కడ తీసినామే ఆల్రెడీ. ఫైనల్గా అయితే అంత నడిచి రావాల్సింది. ఈ ఆటో దయ వల్ల మంచి యూటర్న్కి అయితే వచ్చిందన్నమాట. ఇవన్నీ వేరే కానీ చాలా నడిచి రావాల్సి వచ్చేది కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకునేవాల్సి వచ్చేది. ఓ అది అక్కడెక్కడో ప్లాట్ఫామ్ కండి. మనం 10 నెంబర్ ప్లాట్ఫామ్ ఏమమ్మి? 5వ నెంబర్ ప్లాట్ఫామ్. ఐదా? సరేలే. 5వ నెంబర్ నుంచి 1వ నెంబర్కి అయితే వచ్చినాం అనమాట. ఫైనల్గా అయితే థ్యాంక్ యూ. ట్విస్ట్ ఏంటి అంటే లగేజ్కి మేము ఎక్కువచ్చినందుకు అది ఇవ్వాలంట, మనీ ఇవ్వాలంట. పోతే పోయిందిలే. అది ఫ్రీ అనుకొని ఎక్సైట్మెంట్తో చాలా పెద్ద వీడియో తీసినాం. కాకపోతే ఫ్రీ కాదు, 50 ఫర్ హెడ్ 50 అనమాట. పర్లేదులే ఏం కాదులేండి అనేసి వచ్చేసినాం అనమాట. దిగినాక ట్విస్ట్ ఇచ్చినాం. బట్ కాకపోతే రాసింది మేము చూసుకోలేదు. కానీ ఇక మా పాపతో పాటు ఏమో చాలా ఖర్చు పెట్టుకున్నాం. ఒక 100 రూపాయలు ఏముందిలే అనేసి ఇచ్చేసి వచ్చేసినాం అనమాట. ఫైనల్గా మా సాలు పాపకి డాక్టర్ కిట్ ఒకటి కొన్నాం, గన్ ఒకటి కొన్నాం. అయినా కానీ ఏం కొనిలే, ఏం చెప్పాలి ఇక.
అలిగింది మా చాలు పాప. ట్విస్ట్ అయితే అదిరిపోయింది ఈ ట్రిప్పులో. కానీ 5 minutesలో వచ్చేసినాం కదా. ఆటో బుక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, అప్పుడెప్పుడో వచ్చామన్నమాట వైజాగ్ కాచిగూడకి. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. వైజాగ్ వెళ్ళినప్పుడు వచ్చినాం, మళ్ళీ ఈరోజు వచ్చినాం అనమాట. ఇయర్స్ అయితే వచ్చేసాం. మా సాల్వి పాప ఇడుండు ఏది గోపురం. కానీ లైటింగ్ పడుతుందమ్మి. కాచిగూడ అనే పేరు రాట్లేదు నా దాంట్లో అయితే. ఒక సెల్ఫీ దిగుదామనేసి వచ్చినాం అనమాట. ఫస్ట్ గేట్ బాసర ట్రిప్ అయితే మా ఇంటికి దగ్గర నుంచి 10 minutes పట్టిందా బేగంపేట? 10 minutesలో వెళ్ళిపోతాం మా ఇంట్లో నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఎంత టైం పట్టింది? 40 minutes. అట్లాంటిది రిటర్న్ తెలుసా, గుండ్రంగా తిరిగి వచ్చినట్టు రిటర్న్ ఇప్పుడు 40 minutes పట్టింది నేను మా ఇంటికి పోయేలోపు. ఫైనల్గా అయితే మా చాలా సైడ్ అయిపోయింది లేండి. ఆటో బుక్ అయిపోయింది. ఈ ఆటోకి ఒక 200 అనమాట మొత్తం. ఆటోకు 100, ఈ ఆటోకి ఒక 209. పోవాలి కదా, ట్రైన్స్ అవైలబుల్గా లేక ఈ కాచిగూడకి చేసుకున్నాం అనమాట. ఇక ఫైనల్గా అయితే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి సెక్రటరీ ఏరియా అనమాట. ఇక్కడ సెక్రటరీ ఏరియా ముందు నుంచి అయితే వెళ్ళిపోతాం మనం. చూసేసేయండి. ఇది చాలాసార్లు చూశాను, తీశాను వీడియోస్. ఎందుకులే అనేసి నేను, ఎందుకంటే చాలామంది వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఎందుకులే అని నేను అంతగానో పర్టికులర్గా అయితే తీయలేదు. కానీ మేము ట్రైన్ దిగింది 8కి దిగిపోయినాం. అలా బయటకు వచ్చి ఆటో బుక్ అయ్యేలోపు 8:40 అయింది. ఆ టైంకి కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉర్రో. ఇది వచ్చేసి కేసీఆర్ కట్టించిన అదనమాట సెక్రటేరియట్. బట్ రేవంత్ పాలన వచ్చేలోపు పాపం అట్లా అయిపోయిందనమాట. హైదరాబాద్లో ఈ ప్లేసెస్ అయితే చాలా హైలైట్ అయితే. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి వెళ్ళకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్ని అయితే విజిట్ అవ్వండి. ఖచ్చితంగా చాలా మంచిగా ఉంటుంది అనమాట. అక్కడే ట్యాంక్ బండ్ అవన్నీ ఉంటాయి. మంచిగా బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసి రావచ్చు. అలా చాలాసార్లు నేను వెళ్తుంటే కానీ వీడియోస్ అయితే పర్టికులర్గా తీయను అనమాట. అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ ఉంటాయి. ఇన్స్టాలో అయితే మోగుతుంటాయి ఇవి. ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేసేయండి. మేము అప్పుడు బేగంపేట కదా, ఏముంది 10 minutesలో వెళ్ళిపోయినాం. ఇప్పుడు కాచిగూడ నుంచి కదా 30-40 minutes పడుతుందన్నమాట. మాకు ఛార్జెస్ వచ్చేసి అయితే బేగంపేటకి అయితేనే 50 rupees చూపించింది. ఇప్పుడైతే 250 చూపించింది. ఈ టూర్ వీడియోస్ అన్నీ, అంటే 2 days టూర్ వీడియోస్ అన్నీ 1 by 1 పోస్ట్ చేస్తా. ఖచ్చితంగా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో, ఎలా అనిపించింది వీడియో అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.